హాయ్ అండి. చికెన్ ఫ్రై తయారీ విధానం చెప్తానండి. పసుపు, సాల్టు, కారం, అల్లం వెల్లుల్లి పేస్టు, గరం మసాలా, పుదీనా. స్టవ్ వెలిగించుకోవాలండి. బాండ్లీ పెట్టుకోవాలి. ఆయిల్ వేసుకోవాలి. కాలిందా కాలేదా చూసుకుని కడుక్కున్న చికెన్ని ఆయిల్లో వేసేసుకోవాలి. కాగిన ఆయిల్లో నీళ్ళు రాకుండా వేసుకోవాలండి. నీళ్ళు పిండుకొని వేసుకోవాలి. కొంచెం పసుపు వేసేయాలి. కొంచెం సాల్టు. దీనికి ఫ్రైకి మూత పెట్టకూడదండి. మూత పెట్టకుండానే వేపుకోవాలి. మూత పెడితే అది ముక్క చిట్లినట్టుగా చితికిపోద్ది. ఉప్పు పసుపు బాగా ముక్కకు పట్టే వరకు బాగా ఉడుకుతుంది అన్నమాట. ఇలా కొంచెం 2-3 సార్లు తిప్పుకొని అలా పెట్టుకుని కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అది కొంచెం వేగనివ్వాలి. సాంతం నీసి నీళ్ళన్నీ ఎగిరే వరకు అల్లం పేస్ట్ వేయకూడదు. ఆ నీళ్ళన్నీ ఎగిరిపోయిన తర్వాత వేయాలి అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇప్పుడు వేగిందండి. వేగిన దాంట్లో కొంచెం కారం, సరిపడా కారం వేసుకోవాలి. కారం వేసుకొని దాన్ని కొంచెం అటు ఇటు ఆ ముక్కకు పట్టే వరకు వేయించుకోవాలి. అప్పుడు గరం మసాలా కొంచెం చల్లుకొని, అసలు ఇదైతే మా పిల్లలు భలే ఇష్టంగా తింటారండి. వట్టిదే తినేస్తారు మా పిల్లలైతే. అంతేనండి, వేగిపోయింది.